నైట్ టైమ్స్ నాకు నిద్ర పట్టక విపరీతమైన వీజింగ్తో సఫర్ అయిపోయేవాడిని. నరకప్రాయంగా ఉండేది. టిల్ ఒక 19-20 దాకా సఫర్ అయ్యేవాడిని. సో నాకు ఒక డిసీజ్డ్ బాడీలో ఎంత పెయిన్ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇక్కడ కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా? ఉంటాయా అంటే నాకు ఆ డిసీజ్డ్ బాడీలో ఉండి చాలా సఫర్ అయిపోయాను. సో ఐ హాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కంటెంప్లేట్. చాలామంది సఫర్ అవుతున్నారు, అందరు బాగున్నారు, ఇంట్లో అందరూ పడుకుంటే నేను ఒక్కడిని అర్ధరాత్రి పూట ఈ వీజింగ్ తోటి ఉన్నప్పుడు జీవితం గురించి ఆలోచించేవాడిని. నాకు 8th క్లాస్ 6th గ్రేడ్ నుంచి మేము అప్పుడు ఎక్కువ చదువుతూ ఉండండి, ఏం చేయాలో తెలియక. మా నాన్న పుస్తకాలు చదివేవాడిని, ఇంకా పెద్దల పుస్తకాలు చదివేవాడిని. చదువుతున్నప్పుడు నన్ను బాగా తాకింది. మాకు చిన్నప్పుడు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఉండేది. దాంట్లో గీతాంజలి అనే ఒక అమ్మాయి, 16-year-old అనుకుంటా అమ్మాయికి, షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. అమ్మాయి చనిపోతూ చాలా పోయిటరీ రాసింది, చాలా పోయమ్స్. అవన్నీ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ అవి అంటే ఇట్ వాస్ స్టక్డ్ అండర్ ద బెడ్స్ అండ్ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్, తన ఓల్డ్ క్లోత్స్, బుక్స్ మధ్యలో. సో ఆమెను చదివితే నాకు I used to empathize with her with the kind of pain she had gone through, and I used to understand what she had gone through. Maybe I was just few years younger to her. Maybe I was 14 or 15. అంటే 16 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోద్ది ఇట్లాగా అనేది నాకు చాలా భయం ఉండేది. పాపం ఎలాంటి నిండు 100 ఏళ్ళు బతికాల్సిన అమ్మాయిలు చచ్చిపోయింది ఏంటి, నాకు ఇలా ఉంటుందా అనేది ఆ సఫరింగ్లో చాలా భయం వేసేది నాకు. ఆ తర్వాత ఆ పాలిటిక్స్ నాకు తెలియదు. యాక్చువల్గా నాకు తెలిసిందా ఏంటంటే హ్యుమానిటీ తెలుసు, మానవత్వం తెలుసు, నాకు పాలిటిక్స్ తెలియదు. నాకు ఎందుకు కన్వెన్షనల్గా చదువుకోలేకపోయానంటే, నేను అడిగే ప్రశ్నలకి నాకు క్లాస్ పుస్తకాలు కానీ పాఠాలు కానీ నాకు సమాధానాలు చెప్పలేదు. అందుకని నేను సొంతగా చదువుకోవడం ప్రారంభించాను. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం నాకు నచ్చలేదు. అందుకే నేను స్వతహాగా చదువుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా కాలేజెస్ ఏది నేను కోరుకుంటున్న నా మనస్తత్వానికి కాలేజెస్లో ఫిట్ ఇన్ కాలేకపోయాను. సో ఇట్లా అన్కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ ఉండేది. అది ఒకలాగా నన్ను హెల్ప్ చేసింది, సహాయపడింది నాకు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తెలియక, అంటే ప్రతిరోజు ఎంత ఏడుపు ఉండేదంటే చిన్నప్పుడు, ముఖ్యంగా డాక్టర్స్ కాబట్టి మేము ఆ పర్సెప్షన్లో ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. నా కంటి ముందు ఎప్పుడు సమస్యలు కనిపించాయి, నా కంటి ముందు ఎప్పుడు రోగులు కనిపించాలి, నా కంటి ముందు ఎప్పుడు సఫరింగ్ కనిపించేది, ఎప్పుడు నాకు ఆనందం కనిపించలేదు చిన్నప్పుడంతా. ఏం చేయాలి, ఇంతమంది సఫర్ అవుతూ ఉంటారు, ఏం చేయరండి ఎవరు అని కనిపించేది. బట్ చేసి సరిపోదు అనిపించేది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా బాధ ఉండేది. ఎంత సీ ఆఫ్ హ్యుమానిటీ ఇట్లాగే సఫర్ అవుతూ ఉంటారు, ఎవరు చేయరు అనే బాధ ఉండేది. అది పెరిగి మేబీ నీకు కొంత అయిపోయిన తర్వాత ఇంతేలే లైఫ్ అందరిలాగా ఇట్లా చేసేయాలని చెప్పి ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఆ కోపానికి, ఆ సఫరింగ్ ఎవరు పట్టించుకోకపోవడం చూసి I had the same radical views. Even I thought of wielding a weapon and to take an unconventional method to fight against the issues. అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది అని మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. మేము అలా చేస్తే వస్తేమో అంత అవినీతి, అంత అన్యాయం చూసి చాలా బర్నింగ్ ఉండేది. ఆ బర్నింగ్ అంతా ఒక స్థాయికి వచ్చాక అది ఏమైపోయిందంటే, ఈ ప్రపంచం మారదులే, ఇది నా పిచ్చి అనుకునేవాడిని. నాకేదో నాకు తెలియదు, నా ఆవేశం అనుకొని సో I turned myself into yogic path and spiritual path, and I went to Tirupati and
I did a lot of meditation. I went into Kriya Yoga by the age of 21, 22. And by 21, 22, I found my peace. అందుకే నేను దేనికి ఆశించక్కర్లేదు, ప్రపంచాన్ని నేను మార్చక్కర్లేదు. నన్ను నేను సంస్కరించుకుంటే చాలు, నాకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు. ఐ ఫౌండ్ మై పీస్. సో మా ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, వీడు ఎక్కడికో మాయమైపోయాడు, మా సంవత్సరాలు కనిపించట్లేదు సరిగ్గా ఇంట్లో అని చెప్పేసి. ముఖ్యంగా మా అన్నయ్య, వీడు ఏమైపోయాడు అని అనుకుంటే వీడు ఎక్కడ తిరుపతిలో తిరుగుతున్నాడు వీడు. సో ఒకరోజు మా అన్నయ్య కనిపించింది. మా అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. మా అన్నయ్య అడిగాడు, ఎక్కడున్నారా అంటే నేను మా అన్నయ్యకి చాలా బోధ చేశాను అన్నమాట. మంచి బోధ చేశాను అనమాట. ఎట్లా ఉంటుంది జీవితం అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ ఏంటి అంటే. అప్పటికి అంటే అప్పటికి నా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక 3-3.5 గంటలు 2.5 గంటలు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసేవాడిని. మండూక ధృతి అని ఒక స్థితి ఉంటుంది మెడిటేషన్లో. అది లెవిటేషన్కి ముందు ఒక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఎగురుతుంటారు పద్మాసనం. నాకు అలాంటి స్థితి ఉండేది. సో నేను అనుకున్నాను ఇలాంటి శక్తులన్నీ సాధించేసి ప్రపంచాన్ని బాగు చేద్దాం అనేది. అది సో ద ఇంటెన్షన్ వాస్ to get into spiritual path to help people. Then I realized, so ఇది I'll come back to the point. మా అన్నయ్య చెప్తా ఉన్నాను, నేను ఇలా చేద్దాం అనుకున్నా, అది ఇది అని చెప్తా ఉంటే మా అన్నయ్య చాలాసేపు విన్నాడు మాటలు. చాలాసేపు పరీక్షగా చూశాడు, నన్ను విన్నాడు. నేనేమో నా వాగ్దాటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అంటే ఏమైనా నేను మాట్లాడేటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ a wood cutter, I can sell the concept of cutting woods and chopping wood. How beautiful is it? అని అందరికీ ఒక టెంప్టేషన్ కలిగించేలా చేస్తున్నాను. సో మా అన్నయ్యకి ఎన్లైటన్మెంట్ పాత్ర కూడా అలా చెప్తుంటే మా అన్నయ్య అందరూ కొనుక్కుంటారు కానీ నా కాన్సెప్ట్ మా అన్నయ్య కొనుక్కోలేదు ఆ రోజున. సో మా అన్నయ్య అన్నారు, నీకేంట్రా అన్న అలాంటి అన్నయ్య ఉండి, అలాంటి అన్నయ్య ఉండి నీకు ఎవరికి సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఎవరు చదివేవాలేదు అని అడిగేవాడు ఎవరు లేడు, నువ్వు ఎన్ని కథలని చెప్తాను. బట్ తనకి ఎక్కడో అనిపి, కానీ నేను చెప్పాను. తను ఒక మాట ఏమన్నాడంటే, నేను జెన్యూన్గా చెప్పాను ఆ రోజున. నాకు అంత కమిట్మెంట్ ఉండింది ఆ రోజున. సో మనైతే మాట్లాడుతూ చెప్పాను, లేదు నిజంగానే మాట్లాడుతున్నానంటే. చాలాసేపు తను ఒక మాట అన్నాడు, నువ్వు డబ్బులు సంపాదించి పేరు సంపాదించి will you be the same person? నువ్వు ఇదే మాటలు అనుభవంతో చెప్పగలవా అన్నాడు. నాకు నీ వాట్ ఎవర్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మియర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ గెయిన్ బై ఎక్స్పీరియన్స్. అనుభవంతో రాలేదు ఇది, నువ్వు అనుభవంతో చెప్పి ఇదే మాటలు అప్పుడు నేను వింటాను అన్నాను. మా అన్నయ్యకి నాకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాల. అరే నేను నిజంగానే చెప్తున్నా, నాకు ఇది జరిగింది, ఇది నాకు ట్రూలీ కమిటెడ్, నాకు ఆ అవేకనింగ్ ఉంది నాకు అని చెప్పడానికి. అది ఎప్పుడు జరిగిందంటే, నేను ఇంకా అదే వ్యక్తిని చెప్పడానికి ఇట్ టుక్ మీ 25 years, ఆల్మోస్ట్ 20 years ప్లస్ రీసెంట్లీ. ఎప్పుడంటే ఒక 4 months బ్యాక్ మా అన్నయ్య గుర్తు చేశాను, నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా గుర్తు అంటే, అన్నానా గుర్తులేదు అంటే నేను చెప్పాను. నువ్వు అన్నావు అంటే ఏదో అని ఉంటాను రాను. లేదు నువ్వు ఎంత సీరియస్గా కామెడీగా అన్నావు తెలియదు, కానీ నేనే చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాట. అంటే ఆ రోజు నాకు ఎంత ప్రభావితం కలిగించినాయి అంటే, మనం ఎంతసేపు మాట్లాడటం వేసి చేతల్లో అదే వ్యక్తిత్వం పోద్ది మనకి. అంటే మనం ఏ ఆశయాలతో అయితే ఉంటామో, కష్టాలు, సమస్యలు, టెంప్టేషన్స్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ మనల్ని దూరం పెట్టేస్తాయి, ఆ దారిని గమ్యాన్ని పక్కన పెట్టేస్తాయి. నాకేంటంటే ప్రతిసారి నాకు ఆ దారి తప్పాలి అనే పరిస్థితులు ఉండేవి నాకు ఎప్పుడు, రకరకాల సమస్యలు. అంటే నేను బై డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి నాకు. చాలామంది చూసుండొచ్చు, నేను ఐ థింక్ ఖుషి సినిమా అయిపోయాక గుండు కొట్టించేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు రోజు మేకప్ వేసుకొని జుట్టు దువ్వుకోవడం విసుగు వచ్చేసి జుట్టు తీసాను ఒక రోజు. సౌండ్ గెట్ ఇంటూ ఒక ఖుషి తర్వాత ఒక 5 ఫిల్మ్స్ చేసి నేను నేచర్తో నేను అడిగింది ఏంటంటే, ఇద్దరు నాకు
స్పిరిచువల్ మార్గానికైనా తీసుకెళ్ళు, లేదా నన్ను ప్రజలకి ఏదైనా చేయని, ఈ సఫరింగ్ హ్యుమానిటీకి. కానీ నాకు రెండు చేయలేదు. నన్ను 10-12 సంవత్సరాలు నాకు నరకం చూపించేస్తుంది జీవితం. రోజు ఎందుకు లేచామో నాకే తెలియదు. అండ్ ఆ రోజు పడ్డ సఫరింగ్, పోస్ట్ ఖుషి రేపు రిలీజ్ అంటే నాకు ఈ రోజున సినిమా చూస్తుంటే నాకు అనిపించింది నీకు చాలా సఫరింగ్ ఉంటుందని. నా లోపల నుంచి నువ్వు చాలా బాధలు పడతావు ఈ రోజు నుంచి అనే లోపల నుంచి నాకు అనిపించింది. ఏంటంటే ఇంత మంచి సినిమా బాగుందంటే ఇట్లాంటి భావన వస్తుందని నాకు అనుకున్నాను. ఆ భావన పోవడానికి నాకు మళ్ళీ తిరిగి నాకు శక్తి రావడానికి నాకు గబ్బర్ సింగ్ వరకు పట్టింది. నాకు అది కూడా ఆ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తుంటే, అంటే నేను అది ఒక టాంజిబుల్ చెప్పలేను, కానీ ఆ రోజు నేను పోగొట్టుకుంది ఖుషి రిలీజ్ ముందు రోజు తిరిగి ఆ ఎనర్జీని గెయిన్ చేయడానికి ఐ డోంట్ నో హౌ లాంగ్, మేబీ 10 years or 12 years తెలియదు, కానీ మర్చిపోయాను ఎగ్జాక్ట్గా. అది ఆ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, తిరిగి నాకు అది వచ్చింది ఆ ఎనర్జీ. ఇదే నేను పోగొట్టుకుంది అని. అంటే నేను పోగొట్టుకెళ్ళదు, ఆల్రెడీ నాలో ఉంది, కానీ అంత సఫరింగ్ పడ్డాను జీవితంలో. ఆ సఫరింగ్